అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా బాగుండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నాను. అలాగే మనం కోరుకుంటున్న ప్రతి కోరిక నెరవేరాలని, బాబాగారి సంపూర్ణ అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలని మన సాయి బంధువులందరి తరపున నేను కూడా బాబాగారి పాదాలనంటి వేడుకుంటున్నాను. ఈరోజు బాబాగారు చాలా మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. మనకు బాబాగారు చెబుతున్నటువంటి ఆ సందేశం ఏమిటో తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేందుకు ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి. మన ఛానల్ని సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్క సాయి బంధువుకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబాగారి సంపూర్ణ అనుగ్రహం మనందరిపైన ఉండాలని, మనందరి కోరికలు నెరవేరాలని మరొక్కసారి బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇప్పుడు బాబాగారు మనకి తెలియజేసే సందేశం ఏమిటో సాయి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. తల్లి, నీ శ్రేయస్సు కోరి ఈరోజు నీతో ఒక మంచి మాటను చెప్పాలనుకుంటున్నాను. బిడ్డ, నీ జీవితంలో నువ్వు చాలా కష్టాలు అనుభవించావు. ఇప్పటికి కూడా నువ్వు అటువంటి కష్టాలనే అనుభవిస్తూ ఉన్నావు. కానీ ఎన్నో కష్ట నష్టాలు అనుభవిస్తున్నటువంటి నీలో ఒక గొప్ప విశేషమైన గుణం ఉన్నది. అదేమిటో తెలుసా? ఇప్పటి వరకు కూడా నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా నీ కుటుంబం కోసం, గౌరవం కోసం సంతోషంగా అనుభవిస్తున్నావు. నిన్ను బాధ పెడుతున్న వారిలో కూడా మంచి మార్పు రావాలి అని పదే పదే నన్ను కోరుకుంటున్నావు. నువ్వు కోరుకుంటున్నట్లుగా ఆ మంచి మార్పు వచ్చే సమయం ఇదిగో ఆసన్నమైంది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఎలాంటి వారికి అటువంటి రీతిలోనే బుద్ధి చెప్పవలసి ఉంటుంది. కొన్నిసార్లు మనుషులు శిక్ష పడందే వాళ్ళ బుద్ధిని మార్చుకోరు. నువ్వు చేసినటువంటి పొరపాటు ఏమిటో నీకు తెలుసా? మనుషుల పైపైన వేషాలు, భాషలు, వాళ్ళ తీరు తెన్ను చూసి వాళ్ళని అంచనా వేస్తావు. చాలా తేలిగ్గానే నువ్వు మోసపోతున్నావు. అందువల్లనే నువ్వు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఇంకా ఇప్పుడు నువ్వు ఆ బాధలన్నీ పడవలసిన సమయం దాటిపోయింది. నీకు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు నిన్ను ఇబ్బందులు పెట్టిన వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ గుణాన్ని నేను మార్చబోతున్నానో నువ్వు కళ్ళారా చూడబోతూ ఉన్నావు. నేను వాళ్లకు తగు రీతిలో బుద్ధి చెప్పబోతున్నాను. అయితే బిడ్డ, నిన్ను ఒక విషయంలో గట్టిగా హెచ్చరించదలుచుకున్నాను. బాగా గుర్తుపెట్టుకో. కొంతమంది పైకి కనిపించినంత మంచిగా వారి మనస్సు ఉండదు. వాళ్ళు లోపల ఎంతో కుళ్ళు స్వభావంతో ఉంటారు. అలాగే పైకి కనిపించినట్లుగా కాకుండా వాళ్ళ మనస్సులో భయంకరమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు అటువంటి వారికి దూరంగా ఉండడం నీకు ఎంతో మంచిది. నీకు అది సాధ్యపడటం లేదు కనుక నీ కుటుంబంలో మంచి మార్పును తీసుకొచ్చేందుకు నీ సాయి నీ ముందుకు వచ్చాడు. నీకు ఒక విషయాన్ని చెబుతాను, బాగా గుర్తుపెట్టుకో. ఇటువంటి మనస్తత్వం ఉన్నవారు పాముల కన్నా కూడా చాలా ప్రమాదకరమైన వారు. అలాగే పిశాచాలు, దయ్యాల కన్నా కూడా భయంకరమైన వారు. వీరు తమను నమ్ముకున్న వారికి ఎలాంటి అపకారం చేయడానికైనా సరే ఏమాత్రము కూడా వెనుకాడరు. ఇలాంటి వాళ్ళను ఏమాత్రము ఉపేక్షించకూడదు. తల్లి, నీకు ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు ముళ్ళును ముళ్ళుతోనే తీయవలసి ఉంటుంది. ఇలాంటి వారికి ఈ రీతిలోనే బుద్ధి చెప్పవలసి ఉంటుంది. త్వరలోనే నీ కుటుంబంలో ఉన్న అటువంటి మనస్తత్వం కలిగిన మనుషులను నీ సాయి బుద్ధి చెప్పి మార్చబోతున్నాడు. నీ కుటుంబంలో ఆనందము, సంతోషము వెల్లివిరియబోతూ ఉన్నాయి. నేను ఎన్నడూ అసత్యం చెప్పను. నీవు ఈ మార్పును చూసి ఆనందించే రోజులు చాలా తొందరలోనే రాబోతున్నాయి అంటూ బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు. మనకు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశంలోని చక్కని పరమార్థాన్ని బాబాగారి అనుగ్రహంతో ఒక కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పూర్వం ఒక గ్రామంలో కోటయ్య, రాజమ్మ అనే రైతు దంపతులు ఉండేవారు. కోటయ్య చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రి కోటయ్యను ఎంతో గారాబంగా పెంచేవాడు.
కోటయ్య తండ్రికి 1 ఎకరం పొలం, కొన్ని పాడి పశువులు ఉండేవి. వాటితోనే అతను ఎంతో కష్టపడి 1 ఎకరం పొలాన్ని సంపాదించాడు. అలాగే కొడుకుని అంటే కోటయ్యను ఎంతగానో చదివించి గొప్పవాణ్ణి చెయ్యాలి అని కోటయ్య తండ్రి ఎంతగా ప్రయత్నించినా కోటయ్యకు మాత్రం చదువు అబ్బలేదు. కానీ తండ్రితో పాటు కష్టపడడం కోటయ్యకు కూడా అలవాటైపోయింది. కోటయ్య పెద్దవాడవుతూ ఉండగానే కోటయ్య తండ్రి కూడా అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. అప్పటి నుండి కోటయ్య రెక్కలు ముక్కలు చేసుకొని తండ్రి ఇచ్చినటువంటి ఎకరం పొలాన్ని, కొన్ని పశువులను కూడా బాగా అభివృద్ధి చేశాడు. తండ్రి ఇచ్చిన ఎకరం పొలాన్ని 3 ఎకరాలు చేశాడు. అలాగే పాడి పశువులు కూడా ఇప్పుడు కోటయ్యకు సమృద్ధిగా ఉన్నాయి. కోటయ్య పెద్దవాడైన తరువాత అతని తీరు తెన్ను మంచితనము తెలిసిన బంధువులు రాజమ్మ అనే ఆమెతో కోటయ్యకు చక్కగా వివాహం జరిపించారు. అలా కోటయ్య ఒక ఇంటివాడైన తరువాత వాళ్ళ ఆనందానికి గుర్తుగా కోటయ్య దంపతులకు సంవత్సరం తిరగకుండానే ఒక పిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడికి కోటయ్య గోవిందు అని పేరు పెట్టి చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. ఆ తరువాత కోటయ్య ఆ పిల్లవాడిని బాగా చదివించాలి అన్న ఉద్దేశంతో గోవిందుడిని అక్కడ దగ్గరలోనే ఉన్న పాఠశాలలో చేర్పించాడు. కానీ గోవిందుడికి కూడా చదువు అబ్బలేదు. తండ్రితో పాటుగా పొలానికి వెళ్ళటం, అలాగే తల్లికి ఇంట్లో పనుల్లో సాయం చేయటం గోవిందుడు ఎప్పుడూ చేస్తూ ఉండేవాడు. ఇలా కోటయ్య రాజమ్మ దంపతులకు సంతోషంగా కాలం గడిచిపోతూ ఉన్నది. గోవిందుడు చేస్తున్నటువంటి పని చూసి కోటయ్య తనను తాను చూసుకుంటున్నట్లుగా ఆనందపడేవాడు. ఇలా వీళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నట్లుగా కోటయ్య రాజమ్మ దంపతులకు గోవిందుడు పుట్టిన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2 కవల ఆడపిల్లలు కలిగారు. ఆ తర్వాత మరొక మగపిల్లవాడు కూడా కలిగాడు. దాంతో కోటయ్య రాజమ్మ దంపతుల ఆనందానికి హద్దు లేదు. ఆ పిల్లల నలుగురిని చూసుకొని వాళ్ళు ఎంతగానో మురిసిపోయేవారు. పెద్దవాడైన గోవిందుడు తమ్ముణ్ణి, చెల్లెళ్లను చాలా బాగా చూసుకునేవాడు. వాళ్ళను పాఠశాలలకు తీసుకెళ్లి దిగబిడిచి రావటం, వాళ్ళకు కావలసిన వస్తువులు కొనివ్వటం, ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉండడంతో గోవిందుడంటే కోటయ్యకు రాజమ్మకు ఎంతో ప్రేమ పెరిగింది. ఇలా సంతోషంగా కాలం గడిచిపోతూ ఉన్నది. గోవిందుడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన గోవిందుడు తన తండ్రితో పాటుగానే ఇప్పుడు పూర్తిగా పొలం పనుల్లోనే ఉంటున్నాడు. ఇంటి దగ్గర తల్లికి సహాయం చేయడానికి తను ఉండలేకపోతున్నాను అని ఎంతగానో బాధపడేవాడు. ఎలాగైనా సరే తల్లికి సహాయం చేయడానికి వీలుగా తను పెళ్లి చేసుకుంటే ఇంటికి వచ్చిన కోడల వల్ల తన తల్లికి చేదోడు వాదోడిగా పనులలో ఉండడమే కాకుండా ఎంతో కొంత సహాయంగా ఉంటుంది కదా. తను ఎవరినైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల పొలం పనులలో తనకు కూడా సహాయంగా ఉంటుంది కదా అని ఆలోచించాడు గోవిందుడు. తన ఆలోచనను కోటయ్య దంపతులకు చెప్పడంతో వాళ్ళు కూడా సంతోషంగా అంగీకరించారు. అలా గోవిందు, కోటయ్య దంపతులు ఎవరైనా సరే ఒక పేదింటి అమ్మాయి, మంచి గుణవంతురాలైన అమ్మాయి కోసం పెళ్లి సంబంధానికై వెతుకులాట ప్రారంభించారు. తమకు తెలిసినటువంటి బంధువులకు, స్నేహితులకు చెప్పారు కోటయ్య దంపతులు. అలా వాళ్ళు వెతుకుతూ ఉండగా వాళ్ళు ఉంటున్నటువంటి గ్రామానికి 50 మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రామంలో పేదింటి అమ్మాయి అయిన సావిత్రి గురించి తెలిసింది. అప్పుడు కోటయ్య దంపతులు గోవిందుణ్ణి వెంట పెట్టుకొని ఆ గ్రామానికి వెళ్ళారు. ఆ అమ్మాయి అందచందాలు చూసి గోవిందుడు ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఎంతగానో ఇష్టపడ్డాడు. అలాగే ఆ అమ్మాయి మాట తీరు, మంచితనం, నడవడిక అవన్నీ గమనించినటువంటి రాజమ్మ కూడా ఆ అమ్మాయిని తన ఇంటి కోడలుగా చేసుకోవడానికి సంతోషంగా అంగీకరించింది. అలా కోటయ్య దంపతులు, గోవిందుడు అందరూ ఒప్పుకోవడంతో ఒక మంచి శుభముహూర్తంలో గోవిందుడికి, సావిత్రికి చక్కగా పెళ్లి జరిగింది. పెద్దలందరి సమక్షంలో ఘనంగా వివాహం జరిపించారు కోటయ్య దంపతులు. అలా వివాహం జరిగిన తర్వాత సావిత్రి కోటయ్య దంపతులు ఉన్నటువంటి గ్రామానికి, వారి ఇంటికి చేరుకున్నది. అలా ఆ ఇంటికి చేరుకున్న తరువాత సావిత్రి కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నది. కానీ అక్కడ నుండి సావిత్రిలో మార్పు రావడం ప్రారంభమైంది. అత్తామామలంటే సావిత్రికి ఏమాత్రం సరిపడేది కాదు. రాత్రివేళ భర్తతోటి తనను ఆ గ్రామం నుండి పట్నం తీసుకొని వెళ్ళి కాపురం పెట్టమని, ఆ ఇంట్లో ఉండలేకపోతున్నానని భర్తతో ఎన్నో రకాలుగా పోరు పెడుతూ ఉండేది. కానీ గోవిందుడు అవి ఏవీ పట్టించుకోకుండా వీలైనంత వరకు తన తల్లికి సహాయంగా ఉండమని మాత్రమే చెప్పేవాడు.
ఇలా రోజు కూడా గోవిందుడు సావిత్రి ఇరువురు కూడా వేరు కాపురం గురించి గొడవ పడుతూనే ఉండేవారు. అవకాశం వచ్చినప్పుడల్లా సావిత్రి అత్తగారిని సాధిస్తూ ఉండేది. కానీ రాజమ్మ మాత్రం కోడల్ని ఏమీ అనేది కాదు. ఆ అమ్మాయి కూడా తన కూతురు లాంటిదే కదా అని తనలో తనే సరిపెట్టుకునేది. బయట నలుగురికి తెలిస్తే అత్తా కోడళ్ల గొడవ వల్ల కుటుంబం పరువు పోతుంది కదా అని ఎంతో గుట్టుగా విని విననట్టుగా కోడల మాటలు పట్టించుకునేది కాదు రాజమ్మ. ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది. ఒక రోజున కోటయ్య పొలంలోని ధాన్యం బస్తాలను ఇంటికి చేర్చాలన్న ఉద్దేశంతో ఆ ధాన్యం బస్తాలను ఎడ్ల బండిపై వేసి ఇంటికి వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉండగా ఆ రోజు బాగా వాన కురవడంతో ఆ దారంతా కూడా బురదమయంగా తయారైంది. అలా వస్తూ ఉన్నటువంటి ఆ ఎడ్ల బండి తిరగబడటంతో కోటయ్య ఆ ఎడ్ల బండి కింద పడిపోయాడు. తెలిసిన వాళ్ళ సహాయంతో గోవిందుడు తండ్రిని ఇంటికి చేర్చాడు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక గొప్ప వైద్యుడిని పిలిపించి తండ్రికి వైద్యం చేయించడానికి ప్రయత్నించాడు గోవిందుడు. ఆ వైద్యుడు కోటయ్యను బాగా పరిశీలించి కొన్ని రోజులు ఔషధాలు ఇచ్చిన తరువాత గోవిందుడితోటి ఇంకా మీ తండ్రి గారు పెద్ద పెద్ద పనులు చేయలేరు, సాధ్యమైనంత వరకు ఆయన విశ్రాంతిగా ఉండడమే మంచిది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని గట్టిగా హెచ్చరించి తన దారిన తను వెళ్ళిపోయాడు ఆ వైద్యుడు. అయితే గోవిందుడు మాత్రం తన తండ్రికి ఎలాగైనా సరే మళ్ళీ పూర్వంలా ఆరోగ్యం తిరిగి రావాలి అన్న ఉద్దేశంతో పట్నం తీసుకొని వెళ్ళి అక్కడ ఎంతోమంది వైద్యులకు చూపించాడు. వాళ్ళు కూడా ఊళ్ళో వైద్యుడు చెప్పినట్లుగానే అతను పెద్ద పెద్ద పనులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పడంతో ఇంకా చెయ్యగలిగింది ఏమీ లేక గోవిందుడు తండ్రితో పాటుగా మళ్ళీ తిరిగి తన ఊరికి చేరుకున్నాడు. ఆనాటి నుండి గోవిందుడు ఇంటి బాధ్యతలన్నీ కూడా తనే చూసుకోవలసి వచ్చింది. 50 ఏళ్ళు కూడా నిండని కోటయ్య 25 ఏళ్ళు కూడా నిండని కొడుక్కి పూర్తి బాధ్యతలు అప్పగించి తను ఇంట్లో పనులే చేసుకుంటూ ఇంటి పట్టునే ఉండసాగాడు. గోవిందుడు అవన్నీ కూడా తనకి కష్టంగా భావించేవాడు కాదు. తన చెల్లెళ్ళకి తమ్ముడికి మంచి జీవితం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పగలు రాత్రి తేడా లేకుండా చాలా గట్టిగానే కష్టపడుతూ ఉండేవాడు. భర్త అలా కష్టపడటం, ఇంటి పట్టున అత్తమామలు కూర్చోవడం చూసిన సావిత్రి ఏమాత్రం ఓర్చుకోలేకపోయింది. ఆనాటి నుండి కోటయ్య దంపతులకు ఇంకా కష్టాలు ఎక్కువైపోయాయి. సావిత్రి సూటైపోటి మాటలతో అత్తమామలను వేధించసాగింది. కొడుక్కి చెబితే కొడుకు కోడలు ఎక్కడ కొట్లాడుకొని తమ వల్ల ఇబ్బందులు పడతారోనని కోటయ్య దంపతులు ఇంట్లో విషయాలు ఏవీ కూడా గోవిందుడికి చెప్పేవాడు కాదు. ఇలా గోవిందుడు కష్టపడుతూనే ఉన్నాడు. కాలం గడిచిపోతూ ఉన్నది. ఒక రోజున పట్నం నుండి గోవిందుడి చిన్ననాటి స్నేహితుడు ఆ గ్రామానికి వచ్చాడు. అతడికి గోవిందుడి గురించి చిన్నతనం నుండి తెలుసు. గోవిందుడు కష్టపడే తత్వం, తెలివితేటల గురించి అతనికి బాగా తెలియడంతో ఒకనాటి సాయంకాలం వేళ సరదాగా గోవిందుడి దగ్గరకు వచ్చాడు. గోవిందుడి తీరు తెన్ను అన్నీ పరిశీలించిన ఆ చిన్ననాటి స్నేహితుడు గోవిందుడితో, గోవిందు, నేను నీ శ్రేయస్సు కోరి ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఎంత కష్టపడతావో, ఎన్ని తెలివితేటలు ఉన్నాయో నాకు బాగా తెలుసు. నా మాట విని నాతో పాటుగా పట్నం రా. పట్నంలో నువ్వు చక్కగా వ్యాపారం చెయ్యి. నీకు అనుకూలంగా ఉన్నది అనిపిస్తే మరింత పెట్టుబడులు పెట్టి నీ వ్యాపారాన్ని చక్కగా విస్తరించుకో. నువ్వు వ్యాపారంలో కనుక ధనాన్ని సంపాదించావు అంటే నీ కుటుంబం కష్టాలన్నీ తీరిపోవడం పెద్ద సమస్య ఏమీ కాదు. నా మాట పైన నమ్మకం ఉంచి కొంత ధనంతో నాతో పాటు పట్నం రా. అక్కడ నీకు అన్ని విధాలా నచ్చింది అనుకుంటేనే నీవు డబ్బు సమకూర్చుకొని పట్నంలో వ్యాపారం ప్రారంభించు. నీకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటాను అంటూ ఆ స్నేహితుడు ఎన్నో రకాలుగా గోవిందుడికి నచ్చజెప్పాడు. ఆ మాటలు గోవిందుడికి కూడా బాగా నచ్చాయి. ఎంత కష్టపడ్డా, పొద్దుట నుండి రాత్రి వరకు పొలంలో శ్రమించినా తన కుటుంబానికి 3 పూట్ల భోజనం తప్ప మరేమీ చెయ్యలేకపోతున్నాడు. తన కుటుంబాన్ని ఆదుకోవాలి అని అంటే తన దగ్గర చాలా ధనం కావాలి. అంత ధనం కావాలి అంటే స్నేహితుడు చెప్పినట్లుగా వ్యాపారమే చెయ్యాలి. ఇలా బాగా ఆలోచించిన గోవిందుడు ముందుగా కోటయ్య దంపతులకి చెప్పి వారిని ఒప్పించటం చాలా కష్టమయ్యింది. ఒక్కగానొక్క కొడుకుని పట్నం పంపించడం ఇష్టం లేకపోయినా డబ్బు కోసం కొడుకు అంతగా నచ్చజెబుతుంటే కోటయ్య దంపతులకు ఒప్పుకోక తప్పలేదు. సావిత్రి ఆనందానికైతే అంతు లేకుండా పోయింది.
ఆనాటితో అత్తామామల పీడ, మరుదులు, ఆడబిడ్డల గోల తనకు తప్పిపోతుంది కదా, పట్నంలో భర్తతో హాయిగా బ్రతకవచ్చు అని సావిత్రి కూడా ఎంతో సంతోషంగా గోవిందు పట్నం వెళ్ళడానికి అంగీకరించింది. అలా గోవిందు కుటుంబ సభ్యుల అంగీకారంతో కొంత ధనాన్ని తీసుకొని స్నేహితుడితో పాటుగా పట్నం వెళ్ళాడు. అక్కడ స్నేహితుడి ఇంట్లోనే కొన్ని రోజులు ఉండి ఆ పట్నం అంతా కలయజూశాడు. అతనికి అక్కడ ఏది బాగా అమ్ముడవుతుందో తొందరగానే అర్థమైంది. అలా గోవిందుడు స్నేహితుడి సహకారంతో ఆ పట్నంలోనే ఒక చిన్న దుకాణాన్ని అద్దెకి తీసుకొని బియ్యం వ్యాపారం ప్రారంభించాడు. అతడు ప్రారంభించిన వేళా విశేషం భగవంతుడి దయ, అతని మంచి మనస్సుతో చాలా తొందరలోనే ఆ పట్నంలో మరొక పెద్ద బియ్యం దుకాణాన్ని ప్రారంభించే స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు అతడు పట్టిందల్లా బంగారం అవుతూ ఉన్నది. చాలా తొందరలోనే తన స్నేహితుడి సూచన ప్రకారంగా పల్లెటూళ్ళలో ఉన్నటువంటి తన తల్లిదండ్రుల్ని, కుటుంబం మొత్తాన్ని కూడా మళ్ళీ ఆ నగరానికి చేర్చాడు. ఆ నగరంలోనే ఒక పెద్ద ఇల్లు సొంతంగా కొనగలిగాడు గోవిందుడు. ఆ ఇంట్లోనే తల్లిదండ్రులతో పాటుగా ఉంటున్నాడు. కానీ సావిత్రికి ఏమాత్రం ఇది నచ్చలేదు. తన భర్త తననొక్కదాన్నే పట్నం తీసుకొని వస్తాడు అనుకుంటే తల్లిదండ్రులను, మరిదిని, ఆడబిడ్డల్ని కూడా వాళ్లతో పాటుగా తీసుకొని రావడం ఏమాత్రం నచ్చకపోయినా భర్తను ఏమీ అనలేక ఆయన లేనప్పుడు ఇంట్లో వీళ్ళని బాగా సతాయిస్తూ ఉండేది సావిత్రి. వాళ్ళను సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉన్న రాజమ్మ, కోటయ్య దంపతులు అలవాటైపోయినదే కదా అని ఆమె మాటలు పట్టించుకునేవారు కాదు. ఎలాగైనా సరే అత్తమామల పీడ విరగడైపోవాలని ఎన్నో రకాలుగా దేవుళ్లకు మొక్కుకునేది సావిత్రి. ఇలా వేగంగా కాలం గడిచిపోతూ ఉన్నది. ఇప్పుడు గొప్ప ధనవంతుడయ్యాడు గోవిందుడు. అతనికి బాగా డబ్బు సమకూరటంతో తమ్ముణ్ణి గొప్ప చదువులు చదివించాడు. తన పలుకుబడితో జమీందారు దివాణంలో మంచి ఉద్యోగం తమ్ముడికి వచ్చేటట్లుగా చెయ్యగలిగాడు. అలాగే చెల్లెళ్ళిద్దరికీ కూడా గొప్ప ధనవంతుల సంబంధాలతో చక్కగా వివాహాలు జరిపించాడు. ధనం సమృద్ధిగా ఉండడంతో ధనాన్ని గురించిన ఆలోచన మరొకటి లేదు గోవిందుడికి. కానీ ఇంటి దగ్గర మాత్రం సావిత్రి అత్తమామల పీడ వదిలించుకోవడం ఎలాగా అని మాత్రమే ఆలోచిస్తుండేది. భర్త ఇంట్లో లేనప్పుడు కోటయ్య దంపతుల చేత ఎన్నో పనులు చేయించేది సావిత్రి. కొడుక్కి ఈ విషయాలు తెలిస్తే బాధపడతాడు అని రాజమ్మ కానీ కోటయ్య కానీ కోడలి విషయాలు ఏవీ కూడా గోవిందుడితో చెప్పేవాడు కాదు. గోవిందుడు ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు మరొక రకంగా ప్రవర్తిస్తూ అత్తమామల్ని హింస పెట్టడమే సావిత్రికి చాలా ఆనందం కలిగించే పని. ఇలా ఉండగా ఒకనాటి మధ్యాహ్నం వేళ వంట పనులు పూర్తి చేసుకొని తన గదిలోకి వెళ్ళబోతున్న రాజమ్మకు పెరటిలో నుండి ఒక పెద్ద త్రాచుపాము రావడం, అది తమ గదిలోకి వెళ్ళడం చూసి పెద్ద పెద్దగా కేకలు వేయసాగింది. బయటకు వచ్చిన సావిత్రి తాచుపాము అత్తగారి గదిలోకి వెళ్ళడం చూసి కూడా, పామా ఎక్కడా? నాకు కనపడలేదే, మీరు ఎందుకు అనవసరంగా పెద్ద పెద్దగా అరుస్తున్నారు? దేన్ని చూసి ఏదనుకున్నారో? పాము లేదు, ఏమీ లేదు అంటూ మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది. పాము వల్ల అయినా సరే అత్తమామల పీడ విరగడైపోతే అదే చాలు అని తన గదిలోకి వెళ్ళి ఎన్నో రకాలుగా దేవుళ్లకు దండం పెట్టుకుంటున్నది. పాము వాళ్ళ గదిలోకి వెళ్ళడం చూసిన రాజమ్మకు కాళ్ళు చేతులు ఆడలేదు. గదిలో భర్త నిద్రపోతూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని రాజమ్మ పరుగులాంటి నడకతో వీధిలోకి వెళ్ళింది. తెలిసిన వాళ్ళు కనపడితే వాళ్లకు చెప్పి ఊరి చివర ఉన్న మంత్రాల మంగయ్యను పిలుచుకురమ్మని వేడుకుంటున్నట్లుగా వాళ్ళని అడిగింది. వాళ్ళు రాజమ్మ చెప్పినట్లుగానే ఊరి చివర ఉన్న మంగయ్యతో విషయమంతా చెప్పారు. మంగయ్య పరుగులాంటి నడకతో రాజమ్మ ఇంటికి వచ్చాడు. రాజమ్మ జరిగిన విషయమంతా చెప్పి ఎలాగైనా సరే ఆ పాము బయటికి వెళ్ళేటట్లుగా చెయ్యమంది. మంగయ్య గుప్పెడి ఇసుకను చేతిలోకి తీసుకొని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదివి ఆ ఇసుకను ఇంటిపై జల్లి రాజమ్మతో, తల్లి నువ్వేమీ భయపడవలసిన పని లేదు. నేను చదివిన పాము మంత్రం వల్ల మీ ఇంట్లోకి వచ్చిన పాము నీరసంగా మారిపోతుంది. ఎవ్వరికీ ఎటువంటి హాని చేయదు. నా మాట నమ్మి మీరు నిశ్చింతగా ఉండండి. మీరు ఇంట్లోకి వెళ్ళి హాయిగా మీ పనులు చేసుకోండి అంటూ మంగయ్య అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మంగయ్య అలా చెప్పగానే రాజమ్మకు ధైర్యం కలిగింది. లోపలికి వస్తూ ఉన్న రాజమ్మకు తమ గదిలో నుండి పాము బయటకు రావడం,
ఆ పాము గది బయట నిలబడి చూస్తూ ఉన్న కోడలి వైపు వెళ్ళడం గమనించింది. అంతలో తన వైపు వస్తున్నటువంటి పామును చూడగానే సావిత్రి ఒక్కసారే పెద్దగా అరుస్తూ కింద పడిపోయింది. ఈ గందరగోళంలోనూ ఈ అరుపులలోనే అక్కడ ఉన్న పాము చెరచెరా పాకుతూ పెరటి గుమ్మం నుండి బయటకు వెళ్ళిపోయింది. అలా పాము వెళ్ళిపోయిన కొంతసేపటికి సావిత్రి పైకి లేవడానికి ఎంతగా ప్రయత్నించినా నీరసం వల్ల పైకి లేవలేకపోయింది. రాజమ్మ వైద్యుడిని పిలిపించిన తరువాత వైద్యుడు సావిత్రిని బాగా పరీక్షించి పామును చూసి సావిత్రి భయపడిందని, కొన్ని రోజులు మందులు వాడితే ఆమె నీరసం పూర్తిగా తగ్గిపోతుందని చెప్పి మందులిచ్చి వెళ్ళిపోయాడు. 2 వారాలు గడిచింది కానీ సావిత్రికి నీరసం ఏమాత్రము తగ్గలేదు. కాళ్ళు చేతులు కదిలించడం కూడా సావిత్రికి ఎంతో కష్టంగా అనిపించింది. ఇంటి పని మొత్తము కూడా ఇప్పుడు రాజమ్మ మీదనే పడింది. సావిత్రికి తనకు నీరసంతో అనారోగ్యంగా ఉన్నది అన్న బాధ కన్నా ఇంటి పని మొత్తం అత్తగారి మీద పడి అత్తగారు అవస్థలు పడుతున్నది అన్న సంతోషంతో హాయిగా అలా మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటూ మందులు వాడుకుంటూ తనలో తానే రాక్షసానందం పొందుతున్నది సావిత్రి. అయితే తల్లి ఒక్కతే ఇలా ఇంటి పని అంతా చేస్తూ ఇబ్బందులు పడటం చూసిన గోవిందుడు ఆమె కోసం చుట్టాలను ఇంటికి పిలవడం కానీ ఎవరినైనా పని మనుషుల్ని పెట్టడం కానీ చెయ్యాలి అనుకొని ఆ విషయాన్ని సావిత్రికి చెప్పాడు. అందుకు సావిత్రి ససేమిరా అంగీకరించలేదు. చుట్టాలు ఇంటికి వస్తే ఇల్లంతా గుల్ల చేస్తారని, పని మనుషులు కొద్దిపాటి పనులకు కూడా ఎక్కువ డబ్బులు అడుగుతారని, అట్లాంటి పనులేమీ చెయ్యొద్దు అని చెప్పి మొండితనంగా మంకుపట్టు పట్టు కూర్చుంది సావిత్రి. ఆమె సంగతి తెలిసిన గోవిందుడు ఏమీ చేయలేక ఆమెతో వాదించలేక వెళ్ళిపోయాడు. ఆ ఇంటి పని మొత్తము చేస్తూ రాజమ్మ చాలా ఇబ్బందులు పడుతూ ఉండేది. ఇరుగు పొరుగు వారికి సావిత్రి గయ్యాళితనం, మంకుతనం బాగా తెలుసు. అలాగే రాజమ్మ అమాయకత్వం, చేతగానితనం గురించి ఇరుగు పొరుగు వారు గుసగుసలాడుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా ఆ నగరానికి 50 ఆమడల దూరంలో చింతతోపులతో ఉన్న ఒక చిట్టడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాలైన పిశాచాలు ఉండేవి. ఆ దారిని వచ్చిపోయే వారికి కానీ ఎవరికీ కూడా ఆ అడవిలోని పిశాచాలు ఎలాంటి హాని కలిగించేవి కాదు. ఆ పిశాచాలలో శంకిణి అనే ఒక పిశాచం ఉండేది. అది వయసు మళ్ళిన పిశాచాలను అల్లరిపెట్టి ఆనందించేది. దాని బాధలు భరించలేనటువంటి వయసు మళ్ళిన పిశాచాలన్నీ పిశాచాల నాయకుడి దగ్గర తమ బాధలను చెప్పుకున్నాయి. ఆ పిశాచాల నాయకుడు శంకిణిని పిలిపించి నగరంలో సావిత్రి ఇంట్లో 3 నెలల పాటు పని మనిషిగా పనిచేస్తే తప్ప తిరిగి తమ గుంపులోకి రావద్దు అని గట్టిగా కట్టడి చేశాడు. గుంపును వదిలి ఉండలేని శంకిణి నాయకుడు చెప్పినట్లుగా చేసేందుకు నగరానికి వచ్చింది. ఒక అందమైన అమ్మాయిగా మారి గోవిందుడి ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. ఆ సమయంలో ఇంట్లో పని చేసుకుంటున్న రాజమ్మ తలుపు శబ్దం వినిపించడంతో బయటకు వచ్చి తలుపు తీసింది. అందమైన అమ్మాయి రూపంలో ఉన్న శంకిణి రాజమ్మకు నమస్కారం చేసి ఏదైనా పనిప్పిస్తే చేస్తాను అన్నది. అప్పుడు రాజమ్మ మాయారూపంలో ఉన్న ఆ అమ్మాయిని తన కోడలి దగ్గరకు తీసుకొని వెళ్ళింది. తన దగ్గరకు వచ్చిన ఆ అమ్మాయిని చూస్తూనే లోపల చాలా కోపం కలిగింది సావిత్రికి. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని బెదరగొట్టి పంపించేయాలి అన్న ఉద్దేశంతో మాయారూపంలో ఉన్న శంకిణితో, ఇదిగో అమ్మాయి, నేను చెప్పినట్లుగా పనిచేస్తేనే నేను నిన్ను ఇక్కడ పనిలో ఉండనిస్తాను. నువ్వు తెల్లవారుజామునే మా అందరికన్నా ముందు లేవాలి, ఇల్లంతా కూడా శుభ్రం చేయాలి, పెరడంతా శుభ్రం చేయాలి, వీధి గుమ్మంలోనూ అలాగే పెరటి గుమ్మంలోనూ అందంగా ముగ్గులు వేయాలి, మా బట్టలన్నీ ఉతకాలి, మేము స్నానం చేయడం కోసం బావుల్లో నీళ్లు తోడి తొట్టెలన్నీ నింపాలి, అలాగే వంట అంతా కూడా విసుక్కోకుండా నువ్వే చెయ్యాలి, వంట కట్టెలను కూడా పెరట్లో నుండి నువ్వే తెచ్చుకోవాలి, నీకు మాత్రం 2 పూట్ల భోజనం పెడతాము, నెలకు 1 వరహా ఇస్తాము, నువ్వు వీధి గుమ్మంలోనే పడుకోవలసి ఉంటుంది అని చెప్పింది సావిత్రి. సావిత్రి చెప్పిన వాటన్నిటికీ మనిషి రూపంలో ఉన్న శంకిణి సరేనని తల ఊపింది. శంకిణి అలా ఒప్పుకుంటుంది అని ఏమాత్రం ఊహించని సావిత్రి శంకిణితో మధ్యలో పని మానేసి వెళ్ళకూడదు, నువ్వు అలా వెళ్ళేటట్లయితే అప్పటి వరకు నువ్వు పనిచేసిన డబ్బులు ఇవ్వము అంటూ ఖరాఖండిగా చెప్పింది. సావిత్రి ఆలోచనను బాగా గ్రహించిన శంకిణి, మీరు కూడా మధ్యలో నన్ను పని మానేయమని చెప్పకూడదు, 3 నెలల వరకు నేను ఈ ఇల్లు వదిలిపెట్టి మీరు వెళ్ళమన్నా కూడా వెళ్ళను అని చెప్పి ఆ క్షణం నుండే ఆ ఇంట్లో పనిలోకి చేరిపోయింది శంకిణి.
ఆ రోజు నుండి రాజమ్మతో ఎంతో తెలిసిన మనిషిలా కలివిడిగా తిరుగుతూ అందరూ ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసి పెడుతున్నది శంఖిణి. ముఖ్యంగా శంఖిణి వచ్చిన దగ్గర నుండి రాజమ్మకు అటు పుల్ల ఇటు పెట్టవలసిన అవసరం లేకపోయింది. చక్కగా రాజమ్మ కొడుకు పిల్లలతోనూ కూతుళ్ళ పిల్లలతోనూ ఇరుగు పొరుగు వారి పిల్లలతోనూ చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నది. శంఖిణి వాళ్ళు అడిగినట్లుగా కోరినన్ని పిండి వంటలు చేసి పెడుతున్నది. ఆ పిల్లలందరూ శంఖిణికి కూడా బాగా అలవాటైపోయారు. శంఖిణి తను పిశాచము అన్న విషయాన్ని కూడా వదిలిపెట్టి వాళ్ళందరితో చక్కగా కలిసిపోతూ ఎవ్వరు ఏది అడిగినా కాదనకుండా చేసేది. అంతేకాకుండా ఎంత కష్టమైన పనులు చెప్పినా కూడా తనకు పిశాచం కాబట్టి అతీతమైన శక్తులు ఉండటం చేత కొద్ది క్షణాల్లోనే ఆ పనులన్నీ చకచక చేసేస్తూ ఉండేది. ఇంట్లో అందరికీ కూడా శంఖిణి బాగా నచ్చింది. ఇరుగు పొరుగు వారు కూడా శంఖిణితో బాగా కలిసిపోయి ఉన్నారు. వాళ్ళందరూ అలా ఆనందంగా ఉండటం, ముఖ్యంగా అత్తగారు అలా పిల్లలతో సంతోషంగా ఉండడం సావిత్రికి ఏమాత్రమూ నచ్చలేదు. ఏదో ఒక కారణం చెప్పి శంఖిణిని బయటికి పంపించి వెయ్యాలి, అత్తగారి చేత ఇంటి పనులన్నీ చేయించాలి, ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నది సావిత్రి. ఇలా ఉండగా ఒక రోజున శంఖిణికి పొద్దుటి నుండి మధ్యాహ్నం వరకు సావిత్రి ఏవో ఒక పనులు చెబుతూనే ఉన్నది. మధ్యాహ్నం వేళకు ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కూడా రాజమ్మ దగ్గరకు చేరి రకరకాలుగా పెద్ద పెద్దగా అరుస్తూ ఆమె చేత కథలు చెప్పించుకుంటూ ఉన్నారు. ఆ అరుపులు గోలలు తట్టుకోలేకపోయింది సావిత్రి. అంతేకాకుండా శంఖిణి వారికి రకరకాలైన పిండి వంటలు వండి పెట్టడం, వాళ్లతో కలిసి శంఖిణి కూడా అల్లరి చేయడం మరింత కోపాన్ని తెప్పించింది సావిత్రికి. ఒక్క కేక పెట్టింది సావిత్రి. మరుక్షణంలోనే శంఖిణి సావిత్రి దగ్గరకు వెళ్ళి నుంచుంది. అప్పుడు సావిత్రి శంఖిణిని చూస్తూ, ఆ పిల్లలందరూ ఇలా గోల చేస్తుంటే నాకు చాలా చిరాగ్గా ఉన్నది. నువ్వు కూడా పిల్లల్లో చేరి ఏమిటి ఆ అరుపులు కేకలు? వెంటనే ఆ పిల్లలను ఇక్కడి నుంచి బయటకు పంపించి వేయి, నాకు చాలా చిరాగ్గా ఉన్నది అన్నది కోపంగా. అప్పుడు శంఖిణి సావిత్రిని చూస్తూ, పిల్లలన్నాక అల్లరి చేస్తారు, వాళ్ళెవరూ ఇటువైపు రావడం లేదు, పిల్లల వల్ల నీకు వచ్చిన నష్టమేమిటి? నువ్వు ఏ పని చెప్పినా కానీ చేస్తున్నాం కదా, పిల్లల్ని ఏమీ అనవద్దు అన్నది శంఖిణి. శంఖిని అలా ఎదురు చెప్పేసరికే సావిత్రికి చాలా కోపం వచ్చింది. వెంటనే సావిత్రి కళ్ళు పెద్దవి చేస్తూ, పని మనిషివి, నువ్వు నాకు ఎదురు చెబుతావా? నువ్వు కూడా నాకు నీతులు చెప్పేదానివైనావా? వెంటనే పని మానేసేయ్ అంటూ కళ్ళు పెద్దవి చేసి భయపెడుతున్నట్లుగా చూసింది శంఖిని వైపు. వెంటనే శంఖిని సావిత్రిని చూస్తూ, పిల్లల్ని భయపెట్టినట్లు నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? భయపెట్టడం నాకు కూడా బాగానే వచ్చు అంటూ మరుక్షణమే శంఖిని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ తల గుండ్రంగా తిప్పుతూ పిశాచ రూపంతో తన మీదకి దూకినంత పని చేసింది. ఆ రూపాన్ని ఆ తీరును చూడగానే సావిత్రికి పై ప్రాణాలు పైనైపోయాయి. వెంటనే పెద్దగా పిశాచం పిశాచం అంటూ అరుస్తూ ఆ మంచం మీదనే స్పృహ తప్పి పడిపోయింది. ఆమె కేకలు విన్న ఇంట్లోని వారందరూ కూడా అక్కడికి చేరారు. అప్పుడు సావిత్రి కొద్దిసేపటికి తేరుకొని, ఇంట్లో పిశాచం ఉన్నది, వెంటనే మంత్రాల మంగయ్యని పిలవండి అంటూ కేకలు వేసింది. ఆమె మాటలు ఎవరూ నమ్మకపోయినా ఆమె చేసే గోలకు హడావిడికి తట్టుకోలేక అప్పటికప్పుడే మంత్రాల మంగయ్యకు కబురు పెట్టారు. మంగయ్య క్షణాల మీద అక్కడికి చేరుకున్నాడు. ఇంటి ముందుకు చేరుకున్న మంగయ్య క్షణకాలం పాటు కళ్ళు మూసుకొని, అవును, మీ ఇంట్లో పిశాచం ఉన్నమాట నిజమే, అయితే అది ఇప్పుడే నిస్తేజమైపోయి పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయేటట్లుగా నేను మంత్రం వేస్తాను, మీరెవరూ భయపడవలసిన పని లేదు అంటూ గాల్లో చేయి చూపిస్తూ ఏవో మంత్రాలు పఠించాడు. కొన్ని క్షణాల తర్వాత ఇంట్లోని వారితో, ఆ పిశాచం కాళ్ళు చేతులు పడిపోతాయి, మీరెవరూ భయపడకండి అని చెప్పి అక్కడే ఉన్నాడు. కొన్ని క్షణాలకు మంచం మీద ఉన్న సావిత్రి కాళ్ళు చేతులు పడిపోయాయి. ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పెద్దగా కేకలు వేస్తూ, ఏమిటి పని? మీరందరూ కలిసి నన్ను చంపాలనుకుంటున్నారా? పిశాచం కోసం మీరు మంత్రం చదివితే ఆ మంత్రం వల్ల నా కాళ్ళు చేతులు పడిపోయాయి అంటూ వలవల విలపించసాగింది. ఆమె తీరు చూసినటువంటి
మంగయ్య ఆశ్చర్యపడుతూ సావిత్రితో నువ్వు చాలా అసాధారణమైన మనిషివి అని చెప్పాడు. అందుకు సావిత్రి, నేను అసాధారణమైన మనిషినేమిటి, నేను కూడా మీలాగా సాధారణమైన మనిషినే కదా అన్నది. అందుకు మంగయ్య తడుముకోకుండా సావిత్రితో, నువ్వు అసాధారణమైన మనిషివి కనుకనే నేను పాము కోసం వేసిన మంత్రం నీ మీద పనిచేసింది. అలాగే నట్టింట్లో ఉన్న పిశాచ్యం కోసం వేసిన మంత్రం కూడా నీ మీదనే పనిచేసింది అని చెప్పాడు. అందుకు అర్థం కానట్లు ఆ ఇంట్లోని వారు సావిత్రి కూడా ప్రశ్నార్థకంగా మంగయ్య వైపు చూశారు. అప్పుడు మంగయ్య వారితో, పాము మీ ఇంట్లోకి వచ్చిన మాట నిజం. మీ ఎవరికి హాని కలిగించలేదు. అది పొరపాటుగా మీ ఇంట్లోకి వచ్చింది. ఆ తరువాత అది తన దారిన తను వెళ్ళిపోయింది. కానీ ఈమె పగ పెంచుకొని పెళ్ళైన నాటి దగ్గర నుండి అత్తమామల చావు కోరుకున్నది. అందుకోసమే ఆ స్వభావంతో ఉన్న ఈమె పైన నేను పాము మంత్రం ప్రయోగించగానే ఆ మంత్రం ఈమె పైన పనిచేసింది. అలాగే మీ నట్టింట్లో ఉన్న పని మనిషి రూపంలోని శంఖిణి మీకు ఏమాత్రం హాని చెయ్యలేదు. పైగా మీకు ఇంటి పనులు చేసి పెడుతూ మీకు ఎంతో సహాయకారిగా ఉన్నది. మిమ్మల్ని ఎవరిని భయపెట్టలేదు, బెదిరించలేదు, బాధ పెట్టలేదు. అందుకోసమనే నేను పిశాచ మంత్రం చదవగానే ఆ స్వభావం ఉన్న ఈమె పైన ఆ మంత్రం పనిచేసింది. ఈమె వివాహమైన దగ్గర నుండి పిశాచం వలె అత్తమామలను అలాగే భర్తను కూడా పీడిస్తూ వాళ్ళను ఎంతగానో బాధ పెడుతున్నది. కనుకనే పిశాచ మంత్రం ఆ పిశాచం పైన కాకుండా ఆ స్వభావం ఉన్నటువంటి ఈమె పైన పనిచేసింది అంటూ సావిత్రి వైపు తిరిగి, అమ్మా, నేను చెయ్యగలిగిందైతే ఏమీ లేదు. నువ్వు నీ స్వభావాన్ని మార్చుకున్నట్లయితే గనక నా మంత్రాలు వాటంతటవే వెనక్కి వెళ్ళిపోతాయి. ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు మంగయ్య. తన తీరు వల్ల తనకు ఇంత ప్రాణాపాయం తెచ్చుకున్నందుకు సావిత్రి ఎంతగానో కుమిలి కుమిలి ఏడ్చింది. ఆనాటి నుండి సావిత్రి తన మనస్తత్వాన్ని మార్చుకోవడం కోసం, తన ప్రాణాలను దక్కించుకోవడం కోసం తనలో ఉన్నటువంటి పిశాచ స్వభావం, పాము స్వభావాన్ని పూర్తిగా వదిలిపెడుతూ అత్తమామలతోనూ భర్తతోనూ ఎంతో అనుకూలంగా నడుచుకుంది. చాలా తొందరలోనే సావిత్రి మళ్ళీ పూర్వం వలె ఆరోగ్యంతో సంతోషంగా ఆ కుటుంబంలో నివసించసాగింది. ఈ కథ రూపంలో బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. తల్లి, ఎల్లప్పుడూ కూడా ఈ మాటను బాగా గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు ముళ్ళును ముళ్ళుతోనే తీయవలసి ఉంటుంది. ఎందుకనగా కష్టము నష్టము కలగందే కొంతమంది మనుషులు వాళ్ళ స్వభావాలను ఏమాత్రము మార్చుకోరు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎప్పుడూ కూడా మనుషులను చూసి, వారి ఆకృతులను చూసి, వారి స్వభావాలను ఎప్పుడూ నువ్వు అంచనా వెయ్యవద్దు. ఎందుకంటే వాళ్ళ రూపానికి వాళ్ళ మనస్సుకు ఏమాత్రము సంబంధం ఉండదు. అంతేకాకుండా నీ స్థాయిగా నువ్వు గుర్తుపెట్టుకోవలసిన ఒక ముఖ్యమైన మాటను చెబుతున్నాను. ఎప్పుడూ కూడా నీ జీవితంలో మంచి మనసు ఉన్నవారితో స్నేహం చెయ్యి. వారికి నీ జీవితంలో, నీ మనసులో చక్కని స్థానాన్ని కల్పించు. ఎందుకంటే అలా నువ్వు చేసినప్పుడే నీ జీవితకాలం నువ్వు కష్టాలలోనూ, నష్టాలలోనూ, బాధలలో కూడా సంతోషంగా ఉండగలవు. నీ సాయి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అన్న ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. నీకు అంతా మంచే జరుగుతుంది అంటూ బాబాగారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని కథ రూపంలో మనకి అనుగ్రహించారు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.